విశ్వాసే నిర్ధారణ చేసుకో. బోధించడం నా పని అయితే నిర్ధారణ చేసుకోవటం నీ పని. నిర్ధారణ చేసుకోవటం నీ పని. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ప్రపంచపు యొక్క అంతము ప్రారంభమయ్యింది. దానికి సూచనలు ఇవే. దేవుని రాకడ అతి సమీపంలోనే రానై ఉన్నది. ప్రభు రాకడ ఈ లోకంలోనికి రానై ఉన్నది. ఇప్పటికైనా మించిపోయినటువంటి సమయం లేదు. నీ విశ్వాసమును ఒకసారి పరిశీలన చేసుకుని పరీక్షించుకుని దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా, లేదా స్థిరమైనటువంటి విశ్వాసమును కలిగి జీవిస్తున్నావా, ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకో. మనుషులకి ఏం అవసరం అయింది, ఏం అలవాటైందో తెలుసండి? గొప్పలు అలవాటయ్యండి. అమ్మ, దేవుని సంఘంలో కూడా ఎవరికి ఏం కావాలనుకుంటున్నారో గొప్పలు కావాలనుకుంటున్నారు. గొప్పలు కొద్ది రోజులకి ఏం తెచ్చి పెడతాయంటేనంటే తిప్పలు తెచ్చి పెడతాయి, తలనొప్పులు తెచ్చి పెడతాయి. గొప్పలు గొప్పల్లాగా ఉండవండి. దేవుని సంఘంలో గొప్పలు ఉండకూడదు. నీకు ఉన్న విశ్వాసం కొద్దిదా, గొప్పదా, కొంచెమైనదా, ఇంకాస్త కొంచెమైనదా అనేటువంటిదే అవసరం. కానీ గొప్పలు కాదని కావలసింది. గొప్పలేంటి? ఎవరికి అవసరం గొప్పలకి? నన్ను నేను చాలా గొప్పలు చెప్పుకుంటే నన్ను మీరు మెచ్చుకోవచ్చేమో, కానీ ఎవరు మెచ్చుకోరు. ఏంటి, నేనేం చెప్పుకోకూడదు? గొప్పలు చెప్పడానికి కాదు నన్ను దేవుడి భూలోకంలో నన్ను ఉంచినటువంటిది, లేదా గొప్పలు చెప్పుకుని బ్రతకడానికి కాదు నాకు దేవుడి అప్పగించిన ఈ పని. నిందల చేతను, అవమానముల చేతను, అపహేళన చేతను, అవమానముల చేతను క్రీస్తు రాజ్య సువార్త ప్రకటన చేయడమే నా పని. నేను తీసుకున్నటువంటి పనికి ఫలసాధనం. విశ్వాసాలు చాలా రకాల విశ్వాసాలు వచ్చేసేయండి. ఏదైనా పర్వాలేదండి. నీ ఇంటి దగ్గర ఏదైనా ఒక కార్యక్రమం చేసుకుంటే